ఈరోజు మదనపల్లి పట్టణంలో ప్రభుత్వం తరఫున మున్సిపాలిటీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రాలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. వాటిలో నీళ్లు నింపే పరిస్థితి లేదు. ఇదంతా చూస్తామంటే కేవలం ప్రచార ఆర్భాటాల కోసం తప్ప ప్రజల సమస్యలు పరిష్కారం కోసం కాదు, ప్రజల దాహార్తిని తీర్చడం కోసం కాదనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ప్రజాధనం లక్షల రూపాయలు దుర్వినియోగం చేసే పద్ధతుల్లో గొప్పగా ప్రారంభించారు. బస్టాండ్ కూడళ్ళు అన్నింటిలోనూ దాదాపుగా ఒక 10-15 చోట్ల మదనపల్లి పట్టణంలో ప్రారంభించారు. కానీ ఈరోజు వాటి నీళ్లు దింపే పరిస్థితే లేదు. జిల్లా కేంద్రం, జిల్లా కలెక్టరు, అంతేకాకుండా జిల్లా స్థాయి అధికారులందరూ కూడా అనునిత్యం తిరుగాడుతూనే ఉంటారు ఈ మదనపల్లి పట్టణంలో. అంతేకాకుండా పెద్ద పెద్ద విఐపీలు, రకరకాల రాజకీయ నాయకులు అందరూ వస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు. పేద ప్రజలు పల్లెల నుంచి వచ్చే వాళ్ళు, కూలీనాలి చేసుకునేటటువంటి వాళ్ళు నీళ్లు కొనుక్కోలేక దాహాన్ని తీర్చుకోవాలని అంటే వారి దాహార్థం తీర్చుకోవడం కోసం ప్రభుత్వాలు బాధ్యత అని చెప్పి లక్షల రూపాయలు వెచ్చించి ప్రారంభించినటువంటి చలివేంద్రాలు ఈరోజు దిక్కు ముక్కు లేకుండా ఉండడం అంటేనే చాలా దుర్మార్గమైంది. అంటే ఏదైతే పర్యవేక్షణ లోపం కారణంగా, వాటిని నిర్లక్ష్యం కారణంగా ఈరోజు అవన్నీ కూడా పనికి రాకుండా తయారవుతున్న పరిస్థితుంది. దీన్ని సిపిఎం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ఈ చలివేంద్రాలన్నింటినీ కూడా నీటిని అందుబాటులో పెట్టే విధంగా, అదేవిధంగా అవసరమైన చోట, అవకాశం ఉన్న చోట మజ్జిగను కూడా ప్రజలకి పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలని, ఈ నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అధికారుల పైన చర్యలు కూడా తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.